నిడదవోలు రూరల్ మండలం పందలపర్రు గ్రామంలో ప్రధానమంత్రి ఆవాస్ యోజన మన ఇల్లు మన గౌరవం పథకం కింద నిర్మించిన గృహప్రవేశ మహోత్సవాన్ని రాష్ట్ర పర్యాటక సాంస్కృతిక సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కందుల దుర్గేష్ ప్రారంభించారు. పేదవాడి సొంతింటి కలను సాకారం చేయడమే కూటమి ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని రాష్ట్ర పర్యాటక సాంస్కృతిక సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కందుల దుర్గేష్ పేర్కొన్నారు. నిడదవోలు రూరల్ మండలం పందలపర్రు గ్రామంలో ప్రధానమంత్రి ఆవాస్ యోజన మన ఇల్లు మన గౌరవం పథకం కింద నిర్మించిన గృహప్రవేశ మహోత్సవానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా మంత్రి దుర్గేష్ లబ్ధిదారులతో కలిసి సామూహిక గృహప్రవేశాల్లో పాల్గొన్నారు. వేదమంత్రాల సాక్షిగా లబ్ధిదారులు తమ నూతన గృహాల్లోకి ప్రవేశించగా ఆకుల వెంకటలక్ష్మి అనే లబ్ధిదారురాలికి మంత్రి దుర్గేష్ స్వయంగా ఇంటి తాళాలను అందజేసి శుభాకాంక్షలు తెలిపారు. మంత్రి కందుల దుర్గేష్ మాట్లాడుతూ రాజమండ్రి పార్లమెంట్ నియోజకవర్గంలో ఇప్పటి వరకు 3426 ఇళ్లు పూర్తి కాగా నిడదవోలు నియోజకవర్గంలో 122 ఇళ్లు పూర్తయ్యాయని తెలిపారు. ఇప్పటికే 691 ఇళ్లను లబ్ధిదారులకు అందించామని, ప్రస్తుతం మరో 113 ఇళ్లను అందజేస్తున్నామని పేర్కొన్నారు. ప్రతి ఇంట్లో ఒక కిచెన్, హాలు, బెడ్రూమ్ సౌకర్యవంతంగా నిర్మించినట్లు తెలిపారు. ప్రభుత్వం ఇచ్చే 1,80,000 ప్రాథమిక సహాయంతో పాటు సామాజికంగా వెనుకబడిన వర్గాలకు అదనపు తోడ్పాటును అందజేస్తున్నట్లు మంత్రి వివరించారు. ఈ క్రమంలో నిరుపేదలకు అండగా నిలిచేందుకు ప్రభుత్వం ఇస్తున్న 1,80,000 ప్రాథమిక సాయంతో పాటు బీసీలకు అదనంగా 50,000, ఎస్సీ ఎస్టీ వర్గాలకు అదనంగా 75,000 సాయం అందిస్తున్నట్లు తెలిపారు. గత ప్రభుత్వం నీళ్లు, కరెంటు, రోడ్ల వంటి కనీస వసతులను విస్మరించగా తమ ప్రభుత్వం యుద్ధ ప్రాతిపదికన మౌలిక సదుపాయాలు కల్పించి గృహప్రవేశాలకు సిద్ధం చేసిందని పేర్కొన్నారు. పందలపర్రు లేఅవుట్లో 67 మంది లబ్ధిదారులకు ఇళ్లు మంజూరు కాగా ఇప్పటికే 52 ఇళ్లు పూర్తయ్యాయని తెలిపారు. గత ప్రభుత్వం నిర్లక్ష్యం చేసిన నిర్మాణాలను కూటమి ప్రభుత్వం ప్రత్యేక చొరవతో పూర్తి చేసిందని వివరించారు. గత ప్రభుత్వం 2019-24 మధ్యకాలంలో టిడ్కో ఇళ్లను పూర్తిగా నిర్లక్ష్యం చేసిందని మంత్రి దుర్గేష్ విమర్శించారు. మౌలిక సదుపాయాలైన నీరు, విద్యుత్, రోడ్లను విస్మరించడం వల్ల లబ్ధిదారులు ఇబ్బంది పడ్డారని, ఇటీవల మున్సిపల్ మంత్రి నారాయణతో కలిసి నిడదవోలులో టిడ్కో ఇళ్లను పరిశీలించామని తెలిపారు. త్వరలో ప్రత్యేక కార్యాచరణ టిడ్కో ఇళ్లను పూర్తి చేసి లబ్ధిదారులకు అందజేస్తామని మంత్రి దుర్గేష్ హామీ ఇచ్చారు. చాలా వరకు ఇళ్లను 2014-19 కాలంలోనే పూర్తి చేశామని, కానీ లబ్ధిదారులకు అందించే నాటికి ప్రభుత్వాలు మారడం వల్ల ఇబ్బందులు ఎదురయ్యాయని వివరించారు. నిడదవోలు నియోజకవర్గ అభివృద్ధికి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సహకారంతో 28 కోట్ల రూపాయల శాసకీయ నిధులు మంజూరు చేయించామన్నారు. పల్లె పండుగ మరియు 2 ద్వారా గ్రామీణ రహదారులు, డ్రైన్లు నిర్మించామన్నారు. అదేవిధంగా డ్రైన్లు, పొంత రోడ్లు, కమ్యూనిటీ హాళ్లు, సాదీఖానాలు, రోడ్ల నిర్మాణాలు వేగవంతం చేస్తామన్నారు. పుష్కరాల నాటికి నియోజకవర్గంలో ఆలయాల పునరుద్ధరణ చేస్తామన్నారు. జలజీవన్ మిషన్ ద్వారా ప్రతి ఇంటికి శుద్ధి చేసిన గోదావరి జలాలను అందించడమే లక్ష్యమని, అమరజీవి జలధార పథకం ద్వారా ఉమ్మడి గోదావరి జిల్లాల దాహార్తిని తీరుస్తామని మంత్రి దుర్గేష్ హామీ ఇచ్చారు. గత ఏడాది పెరవల్లిలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చేతుల మీదుగా ఈ కార్యక్రమానికి శంకుస్థాపన చేసినట్లు గుర్తు చేశారు. కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, కూటమి నాయకులు, అధికారులు మరియు పెద్ద ఎత్తున లబ్ధిదారులు పాల్గొన్నారు. అదేవిధంగా రైతులకు అన్ని ఉపయోగపడేలా చేస్తున్నాం. మీకు కూడా అన్ని రకాలుగా పెన్షన్లు త్వరలోనే కొత్త పెన్షన్లు రాయడం మొదలవుతుంది, అవి చేయటం, అదేవిధంగా గృహ నిర్మాణం, డ్రైన్ల నిర్మాణం, ఇవన్నీ కూడా ఒక్కొక్కటిగా చేస్తామనేటువంటి మాటను తెలియజేస్తూ ఈ రోజు మంచి రోజు, గృహప్రవేశం రోజున మీ అందరితో కలిసి ఒక గృహాన్ని, మా మధ్యతరగతి కుటుంబీకులు ఉండేటువంటి గృహాన్ని ప్రారంభించడం అనేది చాలా ఆనందకరంగా ఉందనేటువంటి మాటని మరొకసారి మనం చేసుకుంటూ మీ అందరూ వద్ద సెలవు తీసుకుంటున్నాను. పేదవాడి సొంతింటి కల సాకారం అయిందని రూరల్ శాసనసభ్యులు గోరింట్ల బుచ్చి చౌదరి అన్నారు. రాజమహేంద్రవరంలో 494 కోట్ల రూపాయల టిడ్కో గృహాల పంపిణీ చేశామన్నారు. రాష్ట్ర ప్రభుత్వం పేదల సొంతింటి కలను సాకారం చేసే దిశగా కీలక ముందడుగు వేస్తూ రాజమహేంద్రవరం పరిధిలో 494 కోట్ల రూపాయల వ్యయంతో నిర్మించిన టిడ్కో గృహాలను లబ్ధిదారులకు అందజేసిందని రూరల్ శాసనసభ్యులు గోరింట్ల బుచ్చి చౌదరి పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన సామూహిక గృహప్రవేశాల కార్యక్రమంలో భాగంగా రాజమహేంద్రవరం సమీపంలోని నామవరం శాటిలైట్ సిటీలో సోమవారం ఈ గృహాల పంపిణీ కార్యక్రమం నిర్వహించబడింది.
కార్యక్రమంలో రాజమహేంద్రవరం రూరల్ శాసనసభ్యులు గోరంట్ల బుచ్చయ్య చౌదరి, మున్సిపల్ కమిషనర్ రాహుల్ మీనా తదితరులు పాల్గొని లబ్ధిదారులకు గృహపత్రాలు అందజేశారు. ఈ సందర్భంగా శాసనసభ్యులు గోరంట్ల బుచ్చయ్య చౌదరి మాట్లాడుతూ అధునాతన సాంకేతిక పరిజ్ఞానంతో నాణ్యమైన నిర్మాణంతో పాటు అన్ని మౌలిక సదుపాయాలు కల్పించిన ఈ గృహ సముదాయాలను సోమవారం లబ్ధిదారులకు నామవారంలో అధికారికంగా అప్పగించడం జరిగిందన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు ఆధునిక సాంకేతికతో నాణ్యమైన గృహ సముదాయాలను నిర్మించడం జరిగిందన్నారు. ఈ సముదాయాల్లో అంతర్గత రహదారులు, త్రాగునీరు, విద్యుత్, పారిశుధ్యం వంటి అన్ని మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేయడం ద్వారా లబ్ధిదారులకు సౌకర్యవంతమైన జీవన వాతావరణాన్ని కల్పించామని తెలిపారు. అలాగే ఈ గృహ సముదాయానికి సమీపంలోనే ప్రభుత్వ పాఠశాలలు, కళాశాలలు ఉన్నాయని, లబ్ధిదారులు తమ పిల్లలను ప్రభుత్వ విద్యాసంస్థల్లో చేర్పించాలని సూచించారు. త్వరలో జలజీవన్ మిషన్ ద్వారా గోదావరి నీటిని ప్రతి ఇంటికి అందించేందుకు చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. అదేవిధంగా ఈ సముదాయంలో చౌక ధరల దుకాణం మరియు అంగన్వాడీ కేంద్రం ఏర్పాటు చేయాలని మున్సిపల్ కమిషనర్ను కోరారు. గృహాల నిర్మాణం 3 విభాగాల్లో చేపట్టినట్లు తెలిపారు. 300 చదరపు అడుగుల విభాగంలో లబ్ధిదారులపై ఎటువంటి భారం లేకుండా ప్రభుత్వం పూర్తి వ్యయాన్ని భరించగా, 365 మరియు 430 చదరపు అడుగుల విభాగాల్లో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల భాగస్వామ్యంతో పాటు లబ్ధిదారులు తక్కువ వాటాతో మరియు బ్యాంక్ రుణ సదుపాయాలతో ఇళ్లను అందుబాటులోకి తీసుకొచ్చినట్లు వివరించారు. మున్సిపల్ కమిషనర్ రాహుల్ మీనా మాట్లాడుతూ ప్రతి పేద కుటుంబానికి సొంత ఇల్లు కల్పించాలనే లక్ష్యంతో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి ఈ గృహ సముదాయాలను నిర్మించాయని తెలిపారు. ఈ గృహాల్లో అన్ని మౌలిక సదుపాయాలు కల్పించబడినందున లబ్ధిదారులు వెంటనే గృహప్రవేశాలు చేసి వాటిని స్వాధీనం చేసుకోవాలని సూచించారు. రుడా చైర్మన్ బొడ్డు వెంకటరమణ చౌదరి మాట్లాడుతూ ఆర్థిక పరిమితులు ఉన్నప్పటికీ ప్రభుత్వం పేదల సంక్షేమం కోసం ఈ గృహ నిర్మాణాలను ప్రతిష్టాత్మకంగా పూర్తి చేసి అందజేసిందన్నారు. అడిషనల్ కమిషనర్ టీవీ రామలింగేశ్వర్ మాట్లాడుతూ షియర్ వాల్ టెక్నాలజీతో ఈ గృహాల నిర్మాణం చేపట్టడం వల్ల బలమైన నిర్మాణ నాణ్యత సాధ్యమైందన్నారు. కార్యక్రమంలో రూరల్ మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు మచ్చేటి ప్రసాద్, రాష్ట్ర టూరిజం కార్పొరేషన్ డైరెక్టర్ వాసిరెడ్డి రాంబాబు, గౌడ కార్పొరేషన్ డైరెక్టర్ యామాన నారాయణ గౌడ్, నాయీ బ్రాహ్మణ కార్పొరేషన్ డైరెక్టర్ యానాపు యేసు, దాలిపర్తి వేమన, నిచ్చెనకోళ్ల సత్యబాబు, ఎంఎస్ఆర్ సీను, బైరెత్తి సరోజినీదేవి, చౌడడా లాజర్, కురిసపూడి నాగేంద్రబాబు, సినీల్, మజ్జి సాయి, నాగబాబు, అధికారులు మరియు పెద్ద సంఖ్యలో లబ్ధిదారులు పాల్గొన్నారు. రాజమండ్రిలో గోదావరి గట్టు రివర్ ఫ్రంట్ అభివృద్ధి పనులు సుమారు 22 కోట్ల రూపాయలు వెచ్చించి చేస్తున్నారు. గోదావరి గట్టును ఆధునీకరించి అదనపు హంగులు సమకూర్చే రివర్ ఫ్రంట్ ప్రాజెక్ట్ పనులు వేగంగా కొనసాగుతున్నాయి. ఎలక్ట్రికల్ ఆఫీస్, పూలే విగ్రహం మొదలుకొని మార్కండేశ్వర స్వామి గుడి ఎదురుగా గల ఘాట్ వరకు గట్టు నిర్మాణాలని ఏకం చేసే విధంగా దాదాపు 22 కోట్ల రూపాయల అంచనాలతో రివర్ ఫ్రంట్ పనులు చేపట్టారు. పివి నరసింహారావు పార్కు, గౌతమి నందనం ప్రాజెక్టులను ఏకం చేసే విధంగా అధునాతన హంగులతో మొత్తం రూపురేఖలే మారిపోతున్నాయి. ట్యాంక్ బండ్ మాదిరిగా విశాలమైన రోడ్డుతో గట్టు నిర్మాణం చేసి అక్కడ ఆహ్లాదకర వాతావరణం ఉండేలా తీర్చిదిద్దనున్నారు. సాంస్కృతిక కార్యక్రమాలను కూడా నిర్వహించుకుంటూ గట్టు మీద సేదదీరేలాగా ప్రణాళికలు చేస్తున్నారు. అలాగే గట్టు మీద గల విగ్రహాలను ఒక ఆర్డర్లో పెట్టడంతో పాటు మరికొంతమంది విగ్రహాలను కూడా గట్టు మీద పెట్టే యోచన చేస్తున్నారు. రానున్న గోదావరి పుష్కరాలను దృష్టిలో ఉంచుకుని పనులు వేగంగా కొనసాగిస్తున్నారు.
నేర నియంత్రణకు ప్రజలు పాటించాల్సిన ముందు జాగ్రత్త చర్యలను ఆటోలో మైక్ ద్వారా ప్రచారాన్ని నూజివీడు పట్టణంలో పోలీసులు ప్రారంభించారు. పశ్చిమ గోదావరి జిల్లా నూజివీడు రూరల్లో దొంగతనాలు, ఇతర ఆస్తి నేరాలను అరికట్టేందుకు నూజివీడు రూరల్ ఇన్స్పెక్టర్ కె రామకృష్ణ ఆధ్వర్యంలో ఎస్ఐలు లక్ష్మణబాబు, జ్యోతిబాసులు సిబ్బందితో కలిసి మైక్ ద్వారా ప్రచారానికి శ్రీకారం చుట్టారు. ప్రధాన కూడళ్లు, వీధుల్లో ఆటో అనౌన్స్మెంట్ ద్వారా ప్రజలకు విస్తృత అవగాహన కల్పించారు. వేసవి సెలవుల్లో ఇళ్లకు తాళం వేసి ఊరిళ్లేవారు తప్పనిసరిగా స్థానిక పోలీసులకు సమాచారం అందించాలని, వీలైతే పొరుగువారిని గమనిస్తూ ఉండమని కోరాలని సూచించారు. LHMS సదుపాయాన్ని వినియోగించుకోవాలని ఎస్ఐ తెలియజేశారు. ప్రతి ఇంటి యజమాని, వ్యాపారస్తులు తమ ఆవరణలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవడం ద్వారా దొంగతనాలకు అడ్డుకట్ట వేయవచ్చని వివరించారు. కొత్త వ్యక్తులు లేదా అనుమానాస్పదంగా తిరుగుతున్న వారి పట్ల అప్రమత్తంగా ఉండాలని, వారి వివరాలను అడిగి తెలుసుకోవాలని కోరారు. రాత్రి సమయాల్లో కిటికీల దగ్గర పడుకునేటప్పుడు, ప్రయాణంలో ఉన్నప్పుడు ఒంటిపై ఉన్న బంగారు ఆభరణాల పట్ల మహిళలు జాగ్రత్తగా ఉండాలని హెచ్చరించారు. ఏదైనా అనుమానాస్పద ఘటన జరిగినా లేదా అపరిచిత వ్యక్తులు కనిపించినా వెంటనే డయల్ 112 కానీ పోలీసులకు కానీ సమాచారం అందించాలని, లేదా స్థానిక పోలీస్ స్టేషన్ నెంబర్కు ఫోన్ చేయాలని సూచించారు. ఈ సందర్భంగా నూజివీడు రూరల్ ఇన్స్పెక్టర్ కె రామకృష్ణ మాట్లాడుతూ ప్రజల సహకారం ఉంటే నేరాలను సమర్థవంతంగా అరికట్టగలమని తెలిపారు. పోలీసులు నిరంతర గస్తీతో పాటు ప్రజలు కూడా స్వీయ రక్షణ చర్యలు పాటించాలని కోరారు. భారత్ వికాస్ పరిషత్ గోదావరి శాఖ ఆధ్వర్యంలో గర్భిణీలకు సీమంతపు వేడుకలు నిర్వహించారు. భారత్ వికాస్ పరిషత్ గోదావరి శాఖ ఆధ్వర్యంలో గర్భిణీలకు సీమంతపు వేడుకలు జరిగాయి. భారత్ వికాస్ పరిషత్ మాజీ రాష్ట్ర మహిళా కార్యదర్శి డాక్టర్ కె జయప్రద, సౌత్ రీజియన్ టీం మహిళా బాల వికాస్ డాక్టర్ బి అనురాధ, గోదావరి శాఖ అధ్యక్షురాలు బి రత్నాంబ, పి అవనిజార్, రత్నకుమారి, గీత, విజయలక్ష్మి, కె జయలక్ష్మి, గోదావరి శాఖ కార్యదర్శి బి రుక్మాబాయి జ్యోతి ప్రజ్వలన చేశారు. వందే మాతరం గీతాలాపనతో వేడుకలు ప్రారంభించారు. కార్యక్రమంలో శ్రీదేవి, ఎల్ దుర్గా, కె ధనలక్ష్మి, గీత తదితరులు పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించారు. జన్మనిచ్చే తల్లులకి మేము ఎలా చేస్తామో ఒకసారి మీరు చూస్తే మీకు తెలుస్తుంది. కాకపోతే మేము చేసేది ఏంటంటే వాళ్ళ ఒళ్ళో పళ్ళు, పువ్వులు, చీర ఇవన్నీ పెట్టి సాంప్రదాయబద్ధంగా చేయాలని మేము నిర్ణయించుకున్నాము. కాకపోతే వివేకానంద స్వామి కూడా స్త్రీలు ఒక 50 మంది మహిళలతో నేను భారతదేశాన్ని అత్యున్నతంగా నేను తీర్చిదిద్దగలను, 500 మంది పురుషులు ఏ కార్యాన్ని అయితే సాధిస్తారో 50 మంది మహిళలను నాకు ఇచ్చి చూపించండి అని చెప్పారు. స్త్రీ శక్తి మీద అంత నమ్మకం ఉన్నటువంటి న్యాయవాదుల రక్షణ చట్టాన్ని తక్షణం అమలు చేయాలని అడ్వకేట్ వెల్ఫేర్ సొసైటీ ప్రతినిధులు డిమాండ్ చేస్తున్నారు. న్యాయవాదులు రక్షణ చట్టాన్ని తక్షణం అమలు చేయాలి. అడ్వకేట్ వెల్ఫేర్ సొసైటీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ధర్నాలకోట నిరంతరం న్యాయ పరిరక్షణ కోసం పాటుపడి న్యాయవాదుల రక్షణ చట్టం అమలు చేయాలని అడ్వకేట్ వెల్ఫేర్ సొసైటీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ధర్నాలకోట వెంకటేశ్వరరావు కోరారు. మంగళవారం అడ్వకేట్ వెల్ఫేర్ సొసైటీ ఆధ్వర్యంలో అడ్వకేట్స్ ప్రొటెక్షన్ యాక్ట్ కోరుతూ న్యాయవాదులు రాజమహేంద్రవరం ఆర్డీఓ ద్వారా ప్రధాని నరేంద్ర మోడీ మరియు రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడులకు వినతిపత్రాలను పంపించారు. ఈ సందర్భంగా సొసైటీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ధర్నాలకోట వెంకటేశ్వరరావు మాట్లాడుతూ ఇటీవల కాలంలో దేశంలో న్యాయవాదులపై దాడులు ఎక్కువయ్యాయని, తక్షణం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు స్పందించి న్యాయవాదుల రక్షణ చట్టాన్ని అమలు చేయాలన్నారు. సొసైటీ రాష్ట్ర మహిళా కార్యదర్శి కొండేటి వరలక్ష్మి మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం న్యాయవాదుల రక్షణ కోసం ఇటీవల రక్షణ చట్టం ఏర్పాటు చేసిందని, ఈ విధంగా మన రాష్ట్రంలోనూ యావత్ దేశంలోనూ న్యాయవాదుల రక్షణ చట్టాన్ని అమలు చేయాలన్నారు. కార్యక్రమంలో సొసైటీ రాష్ట్ర సహకార కార్యదర్శి బీరా అరుణ్ కుమార్, రాష్ట్ర ఉపాధ్యక్షులు కొట్యాడ శ్రీనివాస్, గోసాల రాజేష్ కుమార్, రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శులు కొల్లి మహదేవ్, కొల్లి రత్నరాజు, ఎండి అస్ఫర్ ఖాన్, రాష్ట్ర ప్రచార కార్యదర్శి వీధి దుర్గాప్రసాద్, గుమ్మెడి గౌరీశంకర్ తదితరులు పాల్గొన్నారు.
మన రాష్ట్ర ప్రభుత్వం మన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు మరి తక్షణం ఆలోచించి ఎప్పుడైతే ప్రజల యొక్క న్యాయపరమైన సమస్యలను వాటి యొక్క కృషి కోసం కృషి చేసే న్యాయవాదులు ఎవరైతే ఉన్నారో వారి కోసం తక్షణం న్యాయవాదుల రక్షణ చట్టాన్ని చేయాలని చెప్పేసి, అలాగే కేంద్రంలో కూడా మరి గౌరవ ప్రధాని నరేంద్ర మోదీ గారు కూడా న్యాయవాదుల రక్షణ చట్టం రూపకల్పన చేసి తక్షణం దాన్ని అమలు చేయాలని చెప్పి మేము కోరుతూ మహావీర్ జైన్ జయంతి సందర్భంగా రాజమండ్రి జైన్ సంఘ్ ఆధ్వర్యంలో భారీ ర్యాలీ జరిగింది. మహావీర్ జైన్ జయంతి సందర్భంగా గుండువారి వీధిలో గల జైన్ దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ర్యాలీ మెయిన్ రోడ్, జెండా పంజా రోడ్డు, గంటాలమ్మ గుడి వీధి, టౌన్ హాల్, మంగళవారపేట, నాలం బీళమరాజు వీధి, జైన్ మందిరం వద్ద ముగిసింది. కార్యక్రమంలో జైన్ సంఘ పెద్దలు, పిల్లలు, మహిళలు ఉత్సాహంగా పాల్గొని గీతాలాపనలు చేశారు. ఈ సందర్భంగా జై మహాశియుడు కోసం సంఘ సభ్యులు మాట్లాడుతూ అహింసను ప్రబోధించిన జైన మత ప్రచారకులు వర్ధమాన మహావీరుడి జయంతిని ప్రతి సంవత్సరం ఘనంగా జరుపుకుంటామన్నారు. బీహార్లో క్షత్రియకుండ గ్రామంలో క్రీస్తుపూర్వం 599లో క్షత్రియ కుటుంబంలో సిద్ధార్థ మహారాజుకు రాణి త్రిషలకు జన్మించిన మహావీరుడికి తల్లిదండ్రులు పెట్టిన పేరు వర్ధమానుడు. అప్పటికే జైన్ మతానికి 23 మంది తీర్థంకరులుగా ఉన్నప్పటికీ మహావీరుడు బాధ్యతలు చేపట్టిన తర్వాతే ఆ మతానికి సంబంధించిన వివరాలు వెలుగు చూశాయి. ఈ కార్యక్రమంలో జయంతిలాల్ జైన్, గణేష్ మాన్ జైన్, D2 జైన్, హంసరాజ్ జైన్, బేరులాల్ జైన్, కిషోర్ జైన్, సురేష్ జైన్, ఆశీష్ జైన్, మహావీర్ జైన్, రాజు జైన్ తదితరులు పాల్గొన్నారు. వినాయకుడి గుడి దగ్గర, ఆరాధన భవన్ దగ్గర ఈ రథయాత్ర ముగుస్తుంది. దీనివల్ల మెయిన్ మా జైనిజం యొక్క మెయిన్ మోటో ఏంటంటే బతుకు బతకు నీవు, లీవ్ అండ్ లెట్ లీవ్, అంటే ప్రతి జీవిని బతికే హక్కు ఉంది. అలాగే మనం ఎలా అయితే బతకడానికి హక్కు ఉందో అలా ప్రతి జీవికి, అంటే జీవి అంటే మానవం మాత్రమే కాదు, ప్రతి జీవి అంటే ఆవు, ప్రతి ఈ సృష్టిలో ఉన్న ప్రతి జీవికి బతికే హక్కు ఉంది. అదే మా జైన్ ధర్మం. ఇరాక్, ఇజ్రాయిల్, అమెరికాలో కూడా యుద్ధాలు జరుగుతున్నాయి, ఎంతో ప్రాణ నష్టాలు జరుగుతున్నాయి. అవన్నీ కూడా మావీరుని ఆశయాలు, మావీరుని సిద్ధాంతాలు పాటించి శాంతియుతంగా ఉండాలని ఈ దేశ ప్రజలందరూ కూడా మావీరుని ఆశయాలు అలపరుచుకోవాలని కోరుతూ నేను సెలవు తీసుకుంటాను. గోకవరం సమీపంలోని దేవీపట్నం R&R కాలనీ అభివృద్ధికి ఆమడ దూరంలో ఉండడంతో ప్రజలు తీవ్ర అసౌకర్యానికి గురవుతున్నారు. ఒక పక్క జగ్గంపేట నియోజకవర్గం, మరో పక్క పోలవరం జిల్లా, మధ్యలో దేవీపట్నం. ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. R&R కాలనీ సమస్యలు రోజురోజుకి తీవ్రమవుతున్నాయి. గోకవరం సమీపంలోని దేవీపట్నం R&R కాలనీ ప్రస్తుతం అనేక సమస్యలతో మగ్గిపోతుంది. 9 ఎకరాల భూమి వివాదం గ్రామంలో ఉద్రిక్తతలకు దారితీస్తూ ప్రతి ఇంట్లో చర్చనీయాంశంగా మారింది. సోమవారం మధ్యాహ్నం 3 గంటలకు గ్రామంలో కీలక సమావేశం జరిగింది. సమస్యపై స్పష్టత కోసం గ్రామస్తులు అత్యవసరంగా సమావేశమై తమ ఆవేదనను వ్యక్తం చేశారు. ఇప్పుడైనా స్పందించకపోతే రేపు మన హక్కులు కోల్పోతామని గ్రామ పెద్దలు హెచ్చరించారు. అలాగే ఏప్రిల్ 3న ధవళేశ్వరం వెళ్లి సంబంధిత అధికారులను నిలదీయాలని గ్రామస్తులు నిర్ణయం తీసుకున్నారు. ఇక R&R కాలనీ పరిస్థితి మరింత దారుణంగా ఉంది. రోడ్లపై నిల్వ నీరు నిలిచిపోవడంతో ప్రజలు బయటకు రావడమే కష్టంగా మారింది. ఇళ్లలోకి చేరుతున్న చెమ్మతో గోడలు పాడవుతుండగా చిన్నపిల్లలు, వృద్ధులు ఆరోగ్య సమస్యలతో ఇబ్బందులు పడుతున్నారు. దోమల పెరుగుదలతో వ్యాధుల భయం మరింత పెరుగుతోంది. కరెంటు సమస్యలు కూడా తీవ్రంగా ఉన్నాయి. చాలా ఇళ్లకు మీటర్లు లేకపోవడం వల్ల ప్రజలు చీకట్లో జీవించాల్సిన పరిస్థితి ఏర్పడింది. మొత్తం మీద కాలనీలో నివసిస్తున్న ప్రజలు నరకయాతన అనుభవిస్తున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అధికారుల నిర్లక్ష్యం ప్రజల ఆగ్రహానికి కారణమవుతుంది. కనీస మౌలిక సదుపాయాలు లేకపోవడం, ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా స్పందన లేకపోవడం వల్ల గ్రామస్తులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. గ్రామ ప్రజలు ప్రభుత్వం మరియు అధికారులకు అల్టిమేటం జారీ చేశారు. వెంటనే భూమి సమస్యపై స్పష్టత ఇవ్వాలని, కాలనీలో నీటి సమస్యను పరిష్కరించాలని, రోడ్లు, డ్రైనేజీలు, కరెంటు వంటి మౌలిక సదుపాయాలు కల్పించాలని డిమాండ్ చేస్తున్నారు. లేకపోతే భారీ ఆందోళన తప్పవని హెచ్చరిస్తున్నారు. ఇది కేవలం ఒక గ్రామ సమస్య మాత్రమే కాకుండా ప్రజల హక్కుల కోసం సాగుతున్న పోరాటమని స్థానికులు చెబుతున్నారు. అధికారులు ఇప్పటికైనా స్పందించకపోతే ఈ సమస్య రాష్ట్ర స్థాయిలో పెద్ద ఉద్యమంగా మారే అవకాశం ఉందని హెచ్చరిస్తున్నారు. అసలు మా
గ్రామం ఎవరికి గుర్తు లేదా? నాయకులు కానీ పోనీ అధికారులు కానీ ఆఫీసర్లు కానీ ఎవరికి గుర్తుందా లేదండి? మా దేవపట్నం ఏమైనా పాపం చేసుకుందో పచ్చాకంగా దేవపట్నాన్ని అలా ఇడిచిపెట్టేశారు. కారణం ఏంటండి? మాకంటే తెలియదు. మరి పోనీ మీకు అందరికీ తెలుసు కదా, మా దేవపట్నం అంటే అది ఒక మండలంలో ఉన్న జనానికి ఇంత పరిస్థితులు వచ్చినాయి అంటే కారణం ఏంటో మాకు ఎవరికీ తెలియదు. కానీ ఇప్పుడన్నా స్పందిస్తారని ఆశపడుతున్నాము. మాకు కరెంట్ లేదండి, డ్రైనేజీలు లేవు, ఏమీ లేవు, బాత్రూములు బాగాలేదు, ఇల్లులు బాగాలేదు. కనీసం ఈ మట్టి అన్న నయమండి. మా ఇల్లు అంత దరిద్రంగా ఉంది. ఓసారి వచ్చి చూస్తే మీకే తెలుస్తుంది. కాబట్టి మాకు త్వరగా మా ఇల్లు మాకు కట్టేసి ఇవ్వాలి. ఇంకోటి ఏంటంటే 9 ఎకరాల్లోని జనం ఎంతమంది ఉన్నారు అంతమంది కూడా ఇల్లులు వచ్చేలా చూడండి. మీ లేకపోతే మా పరిస్థితి ఏమీ బాగోదు. ఏమన్నా అంటే మాకు సరైన నాయకులు లేనల్లా లెక్క మీద మమ్మల్ని అసలు పట్టించుకోవట్లేదండి. గవర్నమెంట్ పట్టించుకోవట్లేదు. ఓట్ల విషయంలో అయితే పట్టించుకున్నారండి. ఇప్పుడు మరి ఎందుకు పట్టించుకోవట్లేదు మాకేం అర్థం అవ్వట్లేదు. మమ్మల్ని జగ్గంపేట నియోజకవర్గంలో కలిపారండి. ఆ సార్ వరకు కూడా చాలా సార్లు వెళ్ళామండి. ఆయన కూడా పట్టించుకోవట్లేదు. మమ్మల్ని ఎవరు పట్టించుకుంటారు, మమ్మల్ని ఆదుకునే వాళ్ళు ఎవరన్నది మాకేం అర్థం అవ్వట్లేదండి. ఇప్పుడన్నా మా ఎందుకు దయించి ఈ ప్రభుత్వం అయినా ఈ కాంట్రాక్ట్ ఎవరికి ఇచ్చారండి? గత ప్రభుత్వంలో వేరే కాంట్రాక్ట్ చేసేవారండి. ఇప్పుడు ఈ ప్రభుత్వంలో వేరే కాంట్రాక్ట్కి ఇచ్చారు. మరి ఈయన ఏంటండి, ఈయన అసలు ఏమీ చేయట్లేదండి. ఈ కాంట్రాక్ట్ వచ్చాక మొత్తం సమాధానం కూడా చెప్పట్లేదండి. ఆయన అయితే ఎప్పుడు కూడా మేము ఎన్నిసార్లు ఆఫీస్కి వచ్చినా ఆఫీస్లోనే కనబట్టలేదండి. మరి ఎక్కడున్నా మాకు మంచిదండి. మా పనులు మాకు చేస్తే అదే చాలండి. మేము కోరుకునేది అదే అండి. ఈ ప్రభుత్వం అన్నా ముందుకొచ్చి మా ఎంత దయించి ఆ 9 ఎకరాల సెటిల్మెంట్ ఈ మిగతా కుటుంబాలకి ఈ మౌలిక సదుపాయాలు కల్పిస్తారని మేము కోరుకుంటున్నామండి. కోరుకొని ఇప్పుడైనా రాజమహేంద్రవరం తాడితోట మహాత్మా గాంధీ హోల్సేల్ క్లాత్ కాంప్లెక్స్ ఆవరణలో శ్రీరామనవమి వేడుకలు ఘనంగా జరిగాయి. రాజమహేంద్రవరం తాడితోట మహాత్మా గాంధీ హోల్సేల్ క్లాత్ కాంప్లెక్స్ ఆవరణలో ది రాజమండ్రి హోల్సేల్ క్లాత్ మర్చెంట్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో శ్రీరామనవమి సీతారామ కళ్యాణ మహోత్సవం పసలపూడి లక్ష్మీనారాయణ కనకదుర్గ దంపతులు నిర్వహించారు. కార్యక్రమంలో సిరిడి సాయిబాబా గీతా సత్సంగ్ వారిచే శ్రీరామ భక్తి గీతాలు, హనుమాన్ చాలీసా, ఆంజనేయ స్వామి వారి దండకం పారాయణం చేశారు. ప్రెసిడెంట్ చిన్ని శ్రీనివాసరావు, సెక్రటరీ అల్లంక నాగేశ్వరరావు, సభ్యులు, వర్తక సోదరులు, భక్తులు పాల్గొన్నారు. ఆర్కెస్ట్రా పితామహులు శ్రీపాద జిత్మోహన్ మిత్ర 56వ ఆర్కెస్ట్రా వేడుక రాజమండ్రి ఆనంద్ రోటరీ హాల్లో జరిగింది. ఆర్కెస్ట్రా పితామహుడు శ్రీపాద జిత్మోహన్ మిత్ర 56వ ఆర్కెస్ట్రా వేడుక స్థానిక ఆనంద్ రోటరీ హాల్లో నిర్వహించారు. మాస్టర్ అధ్యక్షత వహించగా ముఖ్య అతిథులుగా నిమ్మలపూడి గోవిందు, పివిఎస్ కృష్ణారావు, రవీంద్రనాథ్ గిరి, డివిఎల్వి ప్రసాద్, జల్లి శివప్రసాద్, వి జగపతి, ముద్రగడ యేసుబాబు, తురగ సూర్యారావు, బి సీతారామారావు, ఏరుకొండ వెంకటేష్, సుక్కిరెడ్డి శ్రీనివాస్, బలరాం నాయుడు, జీబీఎస్ లక్ష్మీ తులసి విచ్చేశారు. గాయనీ గాయకులు పాడిన పాటలు విజయవంతమై ఆహుతులను అలరించాయి. శ్రీపాద జిత్మోహన్ మిత్ర దంపతులను ఘనంగా సత్కరించారు. పేరున మనకి జిట్టుబాటు మిత్ర గారు ధన్యవాదాలు తెలపమని మా వాయిస్ ద్వారా నాకు చెప్పమన్నారు కానీ నేను చెప్తున్నాను. ఒక్కసారి చప్పట్లతో మనం ధన్యవాదాలు గాయకులకు జిత్మోహన్ మిత్ర బృంద సభ్యులందరికీ కూడా జిత్మోహన్ మిత్ర బృంద సభ్యుల తరఫున ప్రత్యేక. రాజమండ్రి వీరభద్రపురం శ్రీ కోదండ రామాలయంలో భక్తులకు అన్నదానం చేశారు. వీరభద్రపురం శ్రీ కోదండ రామాలయంలో శ్రీ సీతారామ కళ్యాణం ముగింపు సందర్భంగా అన్నప్రసాద కార్యక్రమం జరిగింది. కార్యక్రమం ఆలయ ధర్మకర్తలు వారాది ఆంజనేయులు, లక్ష్మీ దంపతుల ఆధ్వర్యంలో అర్చకులు చక్రవర్తుల రవికుమార్ ఆచార్యుల పర్యవేక్షణలో జరిగింది. సుమారు 5,000 మంది భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ప్రముఖ వ్యక్తులు వారాది హనుమంతరావు, వారాది నాగబాబు, వారాది ప్రసాదు, బారాజి రాజు, హరి, చెక్కా నాగేశ్వరరావు, గోదాడ రాంబాబు, బుల్లి రాఘవ, టేకి శంకర్, నిముషకవి వెంకటేష్, రాంబాబు, అప్పన సుబ్రహ్మణ్యం, వాసంశెట్టి వీరబాబు తదితరులు పాల్గొన్నారు. వీరభద్రపురం శ్రీ కోదండ రామాలయంలో శ్రీ సీతారామ కళ్యాణం ముగింపు కార్యక్రమంగా
ఈరోజు మంగళవారం నాడు చక్కగా స్వామివారికి అన్నప్రసాదాల కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఈ కార్యక్రమాలన్నీ కూడా ఆలయ ధర్మకర్తలైన శ్రీ వారాది ఆంజనేయులు గారు దంపతుల చేత ఆధ్వర్యంలో, ఇక గుడి కమిటీ ఆధ్వర్యంలో కూడా ఈ కార్యక్రమాలు జరుగుతున్నాయి. అందరూ కూడా విశేషంగా వచ్చి ఈ కార్యక్రమంలో పాల్గొని స్వామివారి హిందూ దేవాలయాల భూములను రక్షిస్తూ శిథిలావస్థలో ఉన్న ఆలయాలను పునర్నిర్మించాలని బీజేపీ నాయకులు జాయింట్ కలెక్టర్కి వినతిపత్రం సమర్పించారు. బీజేపీ ప్రజా సమస్యలను పీజీఆర్ఎస్లో నివేదించి జనతా వారధి కార్యక్రమంలో హిందూ ఆలయాల పునర్నిర్మాణం చేపట్టాలని కోరుతూ బీజేపీ తూర్పుగోదావరి జిల్లా అధ్యక్షులు పిక్కి నాగేంద్ర జాయింట్ కలెక్టర్కి వినతిపత్రం సమర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ హిందూ ఆలయాల భూములు ఇతరుల చేతుల్లోకి వెళ్లడం అంగీకార యోగ్యం కాదని, వాటిని కాపాడడానికి భారతీయ జనతా పార్టీ ప్రయత్నిస్తుందని, ప్రభుత్వం కామన్ గుడ్ ఫండ్ ద్వారా ఆలయ నిర్మాణాలకు సహకరించాలని కోరారు. కార్యక్రమంలో జిల్లా జనతా వారధి కన్వీనర్ కృష్ణరాజు, యానాపు యేసు, పడాల నాగరాజు, బివి రామారావు, నాగుల శివ తదితరులు పాల్గొన్నారు. హిందూ దేవాలయాల కోసమే, హిందువుల కోసమే ఖర్చు పెట్టాలని చెప్పి సందర్భంగా కోరుతూ, హిందూ దేవాలయాల ద్వారా వచ్చేటువంటి ఆదాయాన్ని మరొక మతాల కోసం ఖర్చు పెడితే భారతీయ జనతా పార్టీ చూస్తూ ఊరుకోదని చెప్పి ఈ సందర్భంగా కోరుకుంటూ, అలాంటి విధి విధానాల్లో మార్పులు తీసుకురావాలని చెప్పి ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని భారతీయ జనతా పార్టీ జనతా వారధి రాజమండ్రి టీటీడీ కళ్యాణ మండపంలో బ్రహ్మకుమారి మోహన్ స్వర్ణోత్సవ కార్యక్రమం జరిగింది. రాజమహేంద్రవరంలో బ్రహ్మకుమార్ మోహన్ 50 వసంతాల స్వర్ణోత్సవ కార్యక్రమం జరిగింది. స్వర్ణోత్సవ సభకు ఆయన్ని తోడుకుని వచ్చారు. టీటీడీ కళ్యాణ మండపంలో జరిగిన కార్యక్రమంలో పట్టణ ప్రముఖులు, అఖిలపక్ష కమిటీ చైర్మన్ దేశిరెడ్డి బలరామనాయుడు జ్యోతి ప్రజ్వలనతో ప్రారంభమైంది. కార్యక్రమానికి పట్టణ ప్రముఖులు, వైసీపీ సీజీసీ సభ్యురాలు జక్కంపూడి విజయలక్ష్మి, బీజేపీ సిటీ ఇన్ఛార్జి యనమల రంగబాబు అతిథులుగా విచ్చేశారు. రజనీ, నారాయణరావు, శశి, వరాసుధ వివిధ రకాల ఫలాలతో, వస్త్రాలతో, బంగారు కానుకలతో సత్కరించారు. డాక్టర్ తోటకూర సత్యనారాయణ, శ్రీనివాస్, హేమ, సత్యవాణి తదితరులు పాల్గొన్నారు. సర్వీస్ బాగా జరుగుతూ ఉంది. ఎక్కువగా జ్ఞాన యోగాలు ప్రచారం చేస్తుంటాను. అన్ని ఊళ్ళల్లో కూడా కాలేజెస్లో, స్కూల్స్లో పిల్లలకి జ్ఞాపశక్తి ఎలా పెంచుకోవాలి, చదివింది మర్చిపోకుండా ఉండాలంటే ఏం చేయాలి, ఎమోషన్స్ ఎలా కంట్రోల్ చేసుకోవాలి, వీటి గురించి స్కూల్స్లో, కాలేజెస్లో చాలా చోట్ల నేను చెప్పాను. దానివల్ల మంచి ఫలితాలు కూడా వచ్చాయి. ఈ విధంగా ఈ జ్ఞాన యోగాల ద్వారా ఎంతోమంది యొక్క జీవితాలు ఉద్ధరించబడ్డాయి. ఓం శాంతి. మన మోహన్ అన్నయ్య గారు కారణమయ్యారు. గత 50 సంవత్సరాల సేవకి కృతజ్ఞతలు చెప్పుకునేటటువంటి కార్యక్రమమే ఈ స్వర్ణోత్సవము. ఈ స్వర్ణోత్సవానికి చాలా స్థానాల నుంచి ఆహ్వానం అందినా అందకపోయినప్పటికీ కూడా చాలా ప్రేమగా వచ్చి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసినందుకు మన లౌకిక అలౌకిక పరివారం అందరికీ కూడా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఓం శాంతి. రాజమండ్రి రూరల్ కొంతమూరు గ్రామంలో గ్రామదేవత శ్రీ నూకాలమ్మ అమ్మవారి ఆలయంలో
భక్తులకు అన్నదానం చేశారు. రాజమహేంద్రవరం రూరల్ కొంతమూరు గ్రామంలో గ్రామదేవత శ్రీ నూకాలమ్మ అమ్మవారి ఆలయంలో జాతర మహోత్సవాలు ముగింపు సందర్భంగా శ్రీ నూకాలమ్మ అమ్మవారి ఆలయ కమిటీ సభ్యులు, గ్రామ పెద్దలు ఆధ్వర్యంలో భక్తులకు భారీ అన్నసమారాధన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కొంతమంది భక్తులు భారీ సంఖ్యలో పాల్గొని అమ్మవారిని దర్శించుకుని అన్నప్రసాదాన్ని స్వీకరించారు. సిసిసి న్యూస్ సమాప్తం. నమస్కారం.